డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగ్విజయంగా కొనసాగిస్తుంది. హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇండ్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. 81 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారుల ఒరిజినల్ ఐడీలను పరిశీలించిన అనంతరం అధికారులు ఇళ్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇళ్ల కేటాయింపుతో పాటు పట్టాల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలని మా ప్రతినిధి హరి అందిస్తారు. కలెక్టరేట్ పరిధిలో జూబ్లీ హిల్స్ అదేవిధంగా ముషీరాబాద్ ఏరియాలలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ ఈ యొక్క కార్యక్రమానికి గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. దాదాపుగా 81 మంది లబ్ధిదారులకైతే ఈ యొక్క ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కలెక్టరేట్కి అయితే చేరుకున్నారు. అధికారులు ఒక్కొక్కరిగా వారి వివరాలు సేకరించి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత వారి ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ చెక్ చేసిన తర్వాత అయితే వాళ్ళకు ఒక్కొక్కరికి ఆ పట్టాల పంపిణీ అయితే అందజేయనున్నారు. మొత్తంగా 81 మందికి అయితే మంత్రి పొంగిలేటి చేతి మీదుగా అయితే పట్టాలు పంపిణీ అయితే కార్యక్రమం జరగనుంది. అయితే ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కళ సహకారం నిజం చేయాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తూ ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేయనుంది. మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారనేది. మీ పేరేం పేరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? సుగుణ ఎక్కడి నుంచి వచ్చారు? కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు ఇయ్యాల మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే, పర్వాలేదు, మంచిగా. మా ఇంట్లో మాకు వస్తుంది వాళ్ళు అంతే. అదే ప్రాబ్లం. అధికారులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ వివరాలు సేకరిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది అమ్మా? చాలా బాగా అనిపిస్తుంది మాకు. మా ఇల్లు ఇస్తే మా అంతే సంతోషం. ఇల్లు ఇస్తే మా సంతోషం సార్. మేము లేని వాళ్ళం వినాలము. ఆయన పేరు చెప్పుకొని మేము బతుకుతాం. ఏం పని చేస్తారమ్మా? మేము ఇళ్ళ పని చేసుకుంటాం సార్. ఇళ్ళ పని చేసుకుంటాము. ఇనాలి అంటే అన్నం తినని, అన్నం లేకుండా అయిపోతుంది మా పరిస్థితి. మా ఇల్లు ఇస్తే ఆ దేవుని అన్న ఎక్కువ అయినాయి అంటే అదే కోరుకుంటున్నాం. మా ఇల్లు ఇవ్వాలి. చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం సార్. అయితే ఈరోజు చాలా రోజుల తర్వాత మాకు ఇది వచ్చిన దానికి చాలా మేము గర్వపడుతున్నాము. మాకు ఇస్తే మాకు అంతే చాలు. ఇంకా ఎవరైతే సొంత ఇల్లు ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వలేదన్నట్టు ఏదో ఇష్యూ జరుగుతుంది. యాక్చువల్గా అయితే తెలియదు మరి మాకు కూడా. ఇప్పుడు వచ్చేవారికి కూడా మాకు తెలియదు లిస్టులో. మాకు వాళ్ళు ఫోన్ చేసి మాకు రమ్మన్నారనమాట. అందువల్ల మేము వచ్చినాం అంతే, మా బస్తీ వాసులకి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏం పేరు మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని చేస్తాము? మేము కవాడి కూడా సార్, అక్కడ నుంచి వచ్చినాం. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది మాకు ఇస్తామని ఇంత లేట్ అయింది. ఇప్పుడు అన్ని ఇస్తారు కానీ మా దాంట్లో ఒక మనిషికి తక్కువ పడ్డది. ఇప్పుడు అడుగు 38 శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ఒక మనిషికి గొడవ అవుతుంది ఆడ. మరి ఇప్పుడు ఏం చేస్తారో మండల ఆఫీస్కి పోయి చెక్ చేయమంటున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఫీల్ ఎల్బీనగర్ కవాడి కూడా ఎల్బీనగర్ నుంచి వచ్చినాం. 40 మంది కుటుంబం ఉన్నాము. కొంతమందికి రాలేనని ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా అంటే ఏం పని చేస్తారు? అందరం మేము కూలి పని చేసుకుంటాం బేట. ఇళ్ళ పని చేసుకొని బతకటం. ఎట్లా అనిపిస్తుంది అంటే సొంత ఇల్లు ఇప్పుడు కళ నిజం కాబోతుంది కదా? కావాలి కదా, నిజమే కావాలి సొంత ఇల్లు. ఇన్ని రోజులు 9 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు వస్తుంది కదా మాకు, ఇక మంచిదే కదా. ఇళ్ళ కిరాయి కరెంటు బిల్లు కట్టలేక వస్తున్నాం సార్. బొలక్పూర్లో ఉంటున్నాము, ఇండ్ల కిరాయి కట్టలేక వస్తున్నాము. నీళ్ళకి ఇబ్బంది, ఆడ అన్నిటికీ కష్టమే ఉన్నది. నాకు చేత కాదు, నువ్వు అయ్యే చేత కాదు. నా పిల్లను పెట్టుకున్నా, మా చెల్లె పిల్లలు, ఆమెనే చేస్తుంది. నాకు మొక్కలు నొప్పులు, మొక్కలు అరిగినాయి. గట్లా అని ఇక డబుల్ బెడ్రూమ్ వచ్చింది నా పేరు మీద, వచ్చిందని వచ్చింది అంతే. ఇంకా నాకు అది వస్తే చాలు, చచ్చిన బతికిన నా ఇంట్లో నేను చస్తే చాలు సార్. ఎందుకంటే ఆడ మేము పుట్టి పెరిగిన వాళ్ళం ఆన్నే, పాత వాళ్ళము, కొత్త వాళ్ళం ఏం కాదు. నడమంతరాన మేము రాలే, అందరం పాత వాళ్ళం. ఎన్ని గుడిసెలు ఉన్నాయి, అన్ని గుడిసెలకు రావాలి సార్. అట్లా 40 కుటుంబం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇల్లు వచ్చింది కదా? ఇల్లు వస్తే రేవంత్ గారికి కోటి దండాలు పెడతా సార్. అంతే, మాకు ఇంకేం లేదు. కేసీఆర్ పోయిన సంవత్సరం దసరా దీపావళికి ఇస్తా అన్నారు, అయినా ఇయ్యలేదు.
మరి ఈయన దసరా దీపావళికి ఇస్తానని ఇప్పుడు లేట్ చేసిండు. లేట్ అయినా పర్వాలేదు, మా ఇంట్లో మాకు వస్తే అంతే సార్, అంతే. రేవంత్ రెడ్డికి చెప్పాలని చాలా ఉన్నది, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము పబ్లిక్లో సార్, అంతే. చెప్తానే ఉంటాం మా బాధలు, మా కష్టాలు, మాది మాకే అట్లా. నేను జిహెచ్ఎంసీలో పని చేసిన, ఇప్పుడు 4 ఏళ్ళ ఇంట్లోనే కూర్చుంటే తింటున్నా. మా చెల్లిని నడిపిస్తున్నారు, ఆమె పని చేస్తుంది. సంతోషంగా ఉంది సార్ మాకు రావడం. స్వర్ణలత సార్. ఏం పని చేస్తారండి? నేను టైలరింగ్ చేస్తాను సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు మేము 9 సంవత్సరాల నుంచి కష్టపడితే ఇప్పుడు వచ్చింది సార్ మాకు ఇల్లు రావడం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రావడం మాకు సంతోషంగా ఉంది సార్. హ్యాపీ ఇప్పుడైతే. ఇక అంటే ఇప్పుడు గతంలో చాలా వరకు కూడా రెంట్ పే చేసి బయట ఉండే పరిస్థితి ఉండే కదా, ఇప్పుడు రెంట్ డబ్బులు మిగులుతున్నాయి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇంకోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇప్పటికన్నా మాకు కరుణించిన దేవుడు ఇక రేవంత్ రెడ్డి సాయంతో వచ్చింది సార్. ఇక సంతోషంగా ఉంది. కరెంట్ బిల్లు కూడా ఇక ఇప్పుడు కావాలి సార్. ఇక అవన్నీ ఇప్పుడైతే మంచిగా ఉంటుంది సార్ మాకు కూడా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సాధికారం కోసం కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది కదా. 6 గ్యారెంటీల అమల్లో భాగంగా అటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ తగ్గింపు, అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. అందులో మాకు అన్నీ బాగున్నాయి సార్. అందులో ఇది ఇంకా ఇల్లు ఇవ్వడం ఇంకా సంతోషంగా ఉంది సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చెప్పలేము ఆ సంతోషం అనేది. ఇక మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు మీ పేరు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నా పేరు కవిత అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం. 9 సంవత్సరాల నుంచి బయట రెంట్ కట్టలేక పిల్లల ఫీజెస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మాలాంటి వాళ్ళకి సిఎన్ రెడ్డికి థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ రేవంత్ రెడ్డి ఆల్సో. అంటే ఏం పని చేస్తారు మీరు? బస్సుల్లో వెళ్ళేటప్పుడు ఉచిత ప్రయాణం ఎట్లా అనిపిస్తున్నది? ఉచిత ప్రయాణం ఓకే, కానీ ఇది మెయిన్ కదా సార్, మాకు డబల్ బెడ్రూమ్ రావడం దానివల్ల చాలా హ్యాపీ. 9 సంవత్సరాల నుంచి రెంట్కున్నాము, ఇప్పుడు ఇల్లు వచ్చేసింది అనేసి చాలా సంతోషంగా ఉన్నాము. పిల్లల ఫీజులు కట్టుకోలేకపోయాము, ఇప్పుడైతే చాలా మంచిగానే ఉంది సార్. 5 వేలు కట్టుకున్నాము రెంట్కి ఇంట్రాయా, ఇప్పుడైతే ఇక మానింది సార్, ఇప్పుడు వచ్చేసింది కదా, హ్యాపీగానే ఉన్నాం సార్. ఆ గృహజ్యోతి పథకం కింద కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు అవుతుంది. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా మేము చాలా సంవత్సరాల నుంచి కూడా సొంత ఇల్లు కావాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే కట్టుకోవాలని చెప్పేసి చూసినాం, కానీ మా ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. ప్రభుత్వం అంటే గత 9 సంవత్సరాల్లో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వం మాకేమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తుందని చెప్పేసి భావించాము, కానీ 9 సంవత్సరాల నుంచి కూడా బాగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళంతా చెప్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా యొక్క ఇల్లు శాంక్షన్ చేసింది, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కావడం వల్లే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లే ఇదంతా సాధ్యమైందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయింది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా విచ్చేశారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తంగా ఎంతమంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది, ఏ విధంగా వాళ్ళని ఎంపిక చేస్తున్నారు? ఇవాళ ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం మరియు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చెందినటువంటి 2 2BHK కాలనీస్కి లబ్ధిదారుల ఎంపిక ఆల్రెడీ జరిగింది. వాళ్ళకి ఇండ్ల కేటాయింపు, పట్టా పంపిణీ కార్యక్రమం నేడు ఏర్పాటు చేసుకున్నాము. మొత్తం కలిపి 80 మంది లబ్ధిదారులు ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. 2 మంత్రులు, మన గౌరవ రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల చేతుల మీదుగా గౌరవ ప్రజాప్రతినిధులు, స్థానిక జూబ్లీ హిల్స్ మరియు ముషీరాబాద్ ఎమ్మెల్యేలు కూడా విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరి చేతుల మీదుగా నేడు ఈ పట్టా పంపిణీ జరుగుతుంది. సాఫ్ట్వేర్ ద్వారానే అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో మనం చేసి కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినాం. ఆ కౌంటర్ల ద్వారా ఈ పట్టాల పంపిణీ అనేది ప్రతి కుటుంబానికి ఇచ్చేస్తాం కూడా. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి చాలా పారదర్శకంగా ఎంపిక జరుగుతుంది. యాప్ ద్వారా అయితే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం అంటూ కూడా కలెక్టర్ చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.